చల్లగా. అందరికీ నమస్కారం. పాడుతా తీయగా మహాసంగ్రామం తరఫున మీ అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. దసరా నాడు అమ్మవారిని పూజిస్తాం. అంటే మన సాంప్రదాయం ప్రకారం సొసైటీలో ఉన్న ప్రతి స్త్రీ మూర్తిని పూజించినట్లే. అది మన హెరిటేజ్. ఆ సాంప్రదాయాన్ని రెస్పెక్ట్ఫుల్ గా ఫాలో అవుదాం. మన ఎదురుగా ఎందరో మహిళా మూర్తులు ఎన్నో రంగాల్లో చాలా అద్భుతంగా ముందుకి విజయాలు సాధిస్తున్నారు. వాళ్ళందరినీ ఎగ్జాంపుల్ గా తీసుకొని రేపు ఈ చిన్నారులు కూడా ఎన్నో విజయాలు సాధించాలని ఆశిస్తూ మరొక పర్యాయం మీ అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలుపుకుంటూ, జడ్జెస్ థ్యాంక్ యూ సో మచ్ దీపాలు వెలిగించినందుకు, ప్రసాదం తిన్నందుకు. ఈ స్పెషల్ ఎపిసోడ్కి స్వాగతం. గురుగారు, మీరు నవరాత్రుల గురించి ఏమైనా కొంచెం. వేణువంటే కిట్టమూర్తి వాద్యం అంట, శూలమంటే కాళికమ్మ ఆయుధమంట, పాట పాడడానికైనా పోటు పొడవడానికైనా దేనికైనా వాళ్ళు అనుమతించాలంట. అమ్మవారి అనుమతి, అనుజ్ఞ, ఆనతి ఉంటేనే అన్నీ జరుగుతాయి. అమ్మవారి ఆనతి మేరకు మనందరికీ జయాలు శుభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం భక్తి ప్రపత్తులు పొంగేలా పిల్లలందరూ పాటలు పాడి మనల్ని అలరించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా సీజన్ 24 మహాసంగ్రామంకి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. నవరాత్రులు, పండగలు. సో ఈ సందర్భంగా ఇవాల్టి ఎపిసోడ్ గురించి మాట్లాడబోయే ముందు ఒక్కసారి ఒక చిన్న ఏవి ఒకటి చూసేద్దాం. ఏవి ప్లీజ్. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, వాణి లక్ష్మీ పార్వతులకు ఆదిశక్తే ఆధారం. ఆ ముగురమ్మల మూలపుటమ్మ లోకాల మేలు కోసం ఎన్నో అవతారాలు ధరించింది. రాక్షసులతో ఎన్నో యుద్ధాలు చేసి విజయాలు సాధించింది. ఆ సందర్భంగా త్రిమూర్తులు అమ్మవారి వెంట నిలిచారు. ఆమెకు తమ శక్తిని, ఆయుధాలను ధారపోశారు. ప్రతి సంవత్సరం అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మహార్నవమి వరకు 9 రోజుల పాటు విశ్వవ్యాప్తంగా దసరా నవరాత్రులు జరుపుకుంటారు. అమ్మవారి అవతారాలను పూజిస్తారు. 10వ రోజు నాడు దసరా పండగ చేసుకుంటారు. ప్రస్తుతం దేవీ నవరాత్రులను పురస్కరించుకుని జగన్మాతను, విజయదశమిని కీర్తించే పాటలతో మా పిల్లలు మీ ముందుకొస్తున్నారు. జై అంబా భవానీ. ధిం ధిం ధిమికిత ధిం ధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సో ఈ సందర్భంగా అమ్మవారికి, దసరా పండుగలకి సంబంధించిన ఒక స్పెషల్ ఎపిసోడ్ ని డిజైన్ చేశాం. ఇందులో ఈ 10 మంది ఇండివిజువల్ గా కాకుండా 5 జంటలుగా డ్యూయెట్ సాంగ్స్ లాగా ఇవాళ మీ ముందు అమ్మవారి పాటలు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇవాల్టి ఈ స్పెషల్ ఎపిసోడ్ పోటీలో భాగం కాదు. అంటే దీంట్లో వీళ్ళకి మార్క్స్ ఉండవు, ఓన్లీ అమ్మవారి ఆశీస్సులు మాత్రమే ఉంటాయి. ప్రతి వారం ఇలా వెరైటీ
జానర్స్తో కంపీట్ చేస్తూ ఫైనల్స్కి చేరుకున్న ముగ్గురులో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న సింగర్స్కి 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఇవాల్టి ఈ స్పెషల్ ఎపిసోడ్లో మొదటి జంటగా మన ముందుకు రాబోతున్నది యాగప్రియ అండ్ వాగ్దేవి. ఓకే, ఏ పేర్లు పెట్టారంట వీళ్ళందరికీను. నేను ఆ పేర్లతో పిలుద్దామా అని చూద్దాము. ఆ క్రెడిట్ గోస్ టు రిషిల్ పెట్టేట. సో ఇప్పుడు ముందుగా అమ్మవారి పాటలతో మన ముందుకు రాబోయే జంట యాగిని అండ్ వాగిని. ఏ పాట పాడాలనుకున్నారు మీరు ఇద్దరు కలిసి? మన రేడియో యాగప్రియ చెప్పబోతుంది. మేం పాడబోతున్న పాట శ్రీగౌరి శ్రీగౌరి. సంగీతం చేసింది అశ్వత్థామ గారు, రాసిన వారు శ్రీ సి నారాయణ రెడ్డి గారు, పాడిన వారు పి సుశీలమ్మ. చిత్రం విచిత్ర దాంపత్యం. బాగా ప్రాక్టీస్ చేశారా? ఎస్. సో కదేంటంటే శివుడికి దూరమైన అమ్మవారు పార్వతీదేవి లాగా అవతరించి భర్త కోసం గొప్పగా తపస్సు చేసిందంట. అనుకున్నది సాధించిందంట. పట్టుదలలో పార్వతీదేవి లాగా ఇంకెవ్వరు లేరట ఈ ప్రపంచంలో. ఆ పరమ సత్యాన్ని ఈ చిన్నారులు పాట ద్వారా మీ అందరికి తెలుపుతున్నారు అనమాట. ఆల్ ది బెస్ట్. శివుని శిరమందు ఏ గంగా చిందులు వేసిన శ్రీ గౌరి శ్రీ గౌరియే. శివుని శిరమందు ఏ గంగా చిందులు వేసిన శ్రీ గౌరి శ్రీ గౌరియే. సతిగా తన మేను చాలించి పార్వతిగా మరు జన్మ ధరించి. సతిగా తన మేను చాలించి పార్వతిగా మరు జన్మ ధరించి. పరమేశునికై తపించి పరమేశునికై తపించి శ్రీ గౌరీ. నగ కన్యగా తాను జనించిన జగదంబయైనది హైమవతి. నగ కన్యగా తాను జనించిన జగదంబయైనది హైమవతి. సురలోకమున తాను ప్రభవించిన గరళాత్మయైనది మందాకిని. ఒదిగి ఒదిగి పతి పదమునందు నివసించియుండు గౌరీ. ఎగిరి ఎగిరి పతి సిగను దూకి నటించుచుండు గంగా. లలిత రాగ కలితాంగరంగ గౌరీ. సలిత జీవన తరంగ రంగ గంగా. లవణాంశు కీర్తి గౌరీ. నవమేణ మూర్తి గంగా. కల్పాంతమైన భువనాంతమైన జతి ఎరుగని మృతి ఎరుగని నిజమిది శ్రీ గౌరీ శ్రీ గౌరీగా. శివుని శిరమందు ఏ గంగా చిందులు వేసిన శ్రీ గౌరీ శ్రీ గౌరీయే.
అల్లరి చేస్తారు మీరిద్దరు కాదు అందరూను, ఆ ఫ్రంట్ రో మొత్తం వాళ్ళిద్దరిని తప్ప అలవోక్కగా పాడతారు. మీరు అంత అల్లరి చేస్తూను ఎప్పుడు నేర్చుకుంటారు ఈ పాటలు ఇంత అల్లరిలో? చెప్పు. 1 వీక్ బ్రో. 1 వీక్లో ఈ పాట నేర్చుకున్నారు మీ ఇద్దరు. అంత చక్కగా పాడారు మీ ఇద్దరు. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ మీరెంత ఎంజాయ్ చేశారు? మార్కులు ఎందుకు ఇవ్వట్లేదు అని అయ్యో అనిపిస్తుంది. లేకపోతే 100 నీకు 100 నీకు. థ్యాంక్ యూ. నాకు మెల్లగా మీ పాటలో పడిపోయి ఇది డువెట్ ఏమో మళ్ళీ ఒకసారి చూశాను. సుశీలమ్మ మాత్రమే పాడారన్న సంగతి గుర్తుంది, తెలుసు, బాగా నలిగిన పాట, తెలిసిన పాట. అయితే మీ ఇద్దరు పాడుతుంటే పొరపాటున నేనేమన్నా మిస్ అయ్యానా డువెట్ అని చూసేంత సింక్రనైజేషన్లో పాడారు మీ ఇద్దరు. ఎంత బాగుందో. అమ్మవారి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడూ అల్లరి చేయాలి, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి, అంతే, ప్రొటెక్టెడ్గా ఉండాలి. థ్యాంక్ యూ. యాగప్రియ, వాగ్దేవి, నమస్తే సార్. ఇద్దరు బాగా పాడారు నాన్న, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. ఇద్దరు అంటే ఆ విభజన కూడా చాలా చక్కగా, ఎవరు ఏది పాడాలో కూడా చక్కగా వాళ్ళ గొంతుకు బాగా అమరింది. చాలా అందంగా, చాలా రమణీయంగా అనిపించింది. అష్టవర్ష భవద్ గౌరీ అంటారు, అంటే 8 ఏళ్ళు ఉన్న పిల్లలను గౌరీ అని పిలుస్తారు. మీరు 8 ఏళ్ళు దాటాయి కాబట్టి మిమ్మల్ని గౌరీకి అక్కలుగా పిలవచ్చు. చాలా బాగా పాడారు. ఆ తర్వాత ఇందులో నారాయణ రెడ్డి గారు గౌరీ గంగల గురించి చక్కగా రాశారు. చరణంలో, 2వ చరణంలో గౌరీలాగా పట్టుదలతో పాడారు, గంగలాగా ఆనందపు గట్టు దాటి పొంగి ప్రవహించారు. బోస్ గారు, ఈ నవరాత్రులు అమ్మవారి 9 అవతారాలు మనం పండగలా చేసుకుంటున్నాము. వీళ్ళిద్దరికి, ఈ అమ్మవార్లకి ఏ అవతారాలు ఇస్తే బాగుంటుందని అనుకుంటారు? వాగ్దేవి పేరులో ఉంది సరస్వతి. యాగప్రియకి ఎవరికి ఇద్దాం? సరస్వతి అంటే పార్వతీదేవి యాగం చేసి సాధించుకుంది కదా, అంతే. పార్వతి, సరస్వతి. నువ్వు పార్వతట, నువ్వు సరస్వతట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు మీ ఇద్దరికి ఒక క్విజ్. హిందుస్థానీ మ్యూజిక్ లో అమ్మవారి పేరు మీద ఒక రాగం ఉంది, అదే రాగం? రాగ్ దుర్గ్. వెళ్ళిపోయి కూర్చోండి. ఇవాల్టి ఈ స్పెషల్ ఎపిసోడ్ లో అమ్మ ధైర్యాన్ని ఇస్తుంది, విజయాన్ని అనుగ్రహిస్తుంది. ఏదైనా ముఖ్యమైన పని స్టార్ట్ చేయబోయే ముందు ఆ శివగామిని ఆశీస్సులు తీసుకోవడం మన సాంప్రదాయం. ఆ విషయాన్ని ఈ పాటతో చిన్నారులు శ్రీకృతి అండ్ నాగవైష్ణవి మీకు వినిపించబోతున్నారు. చిత్రం నర్తనశాల, పాట జనని శివకామిని. అమ్మవు నీవే
शुभकारिणि विजयरूपिणि जननी शिवकामिनी జడ్జెస్ ఎంజాయ్ చేశారా వీళ్ళ పర్ఫార్మెన్స్? ఖచ్చితంగా. అసలు బా ఎంత బాగుందో, చూడ్డానికి ఎంత బాగున్నారో, ఎంత అమ్మవారిలా ఉన్నారో, అంతే అందంగా పాడారు ఆవిడ అనుగ్రహంతో ఇవాళ. చాలా బాగుంది. కానీ ఒకటి మళ్ళీ క్యూట్ గా అనిపించింది నాగవైష్ణవి, నువ్వు గమకం అందుకుంటావు చూడు ప్రతిసారి కొంచెం ఇట్లా లేచి, నీ చరణములే నమ్మితేనమ్మా అమ్మా. బా ఎంత మంచి పాట పాడారో, ఎంత మంచిగా పాడారో. చాలా బాగుందన్న, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. శ్రీకృతి నాగవిష్ణవి చాలా చక్కగా ఆలపించారు. నర్తనశాలలో పాటలకు పద్యాలకు అత్యద్భుతమైన సంగీతం అందించింది దక్షిణామూర్తి గారు. దక్షిణామూర్తి గారి తాతగారు ప్రత్యక్షంగా త్యాగరాజు గారి శిష్యులు. ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఆయన పేరు కూడా దక్షిణామూర్తి గారే. తాతగారు పేరు నిజంగా నిలబెట్టారు ఈ దక్షిణామూర్తి గారు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి ఏంటంటే, అమ్మ 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 అని చెప్పేసి మీరు ఒక పాట పాడారు. దాంట్లో నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు మీరు పాడుతుంటే నాకు వెంటనే ఒకటి స్ఫురణకు వచ్చింది, గుర్తు కాదు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చడి యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. దీంట్లో ఇది ఒక పద్యం, పోతన గారి పద్యం. దీంట్లో 10 సార్లు అమ్మ 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 అని పిలిచారు. అంటే 10 దిశల్లో ఎక్కడున్నా ఆవిడ వచ్చి మనల్ని కాపాడుతుంది, ఆదుకుంటుందనే ఉద్దేశంతో 10 సార్లు అమ్మ 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 అని పిలిచారు పోతన గారు. విచిత్రం ఏమిటంటే, మీరు పాడిన పాటలో కూడా పల్లవి చరణాల్లో 10 సార్లు అమ్మ అమ్మ అన్నారు. చూసుకోండి, లెక్క పెట్టు. ఈ నవరాత్రులు అమ్మవారిని మనం పండుగ చేసుకుంటున్నాము. మీకు ఇన్స్పిరేషన్ అంటూ ఎవరన్నా ఉంటే స్త్రీమూర్తుల్లో ఎవరు ఉంటుంది? సరోజినీ నాయుడు గారు. సరోజినీ నాయుడు గారు. ఆవిడ గురించి నీకేం తెలుసు? ఆవిడ ఒక ఫ్రీడమ్ ఫైటర్, ఇంకా సోషల్ సర్వీస్ చేస్తారు. చేశారు. నాకు సోషల్ సర్వీస్ ఇష్టం. నేను నా బర్త్డే 5th ఇయర్ దాకా సెలబ్రేట్ చేసుకున్నా. దాని తర్వాత నుంచి ఆ బర్త్డేకి సెలబ్రేట్ చేసుకునే దానికి అయ్యే అమౌంట్ ఆర్ఫనేజ్కి డొనేట్ చేసేవాళ్ళం. కరోనా టైంలో కూడా మా ఫాదర్ మార్నింగ్ టిఫిన్ ప్యాకెట్స్ అవి ప్యాక్ చేయించి తీసుకెళ్ళి ఇచ్చేవారు. ఇదే అన్నమాట. వెల్ డన్, నైస్ ఇనిషియేటివ్. నువ్వు కూడా ఎవరికైనా ఇన్స్పిరేషన్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే నా ఇన్స్పిరేషన్ కల్పన చావ్లా గారు. ఎందుకంటే నేను ఆస్ట్రోనట్ కావాలనేది నా డ్రీమ్. సో ఆవిడ పెద్ద ఆస్ట్రోనట్. స్పేస్ గురించి తెలుసుకోవడం అయినా నాకు చాలా ఇష్టం అలాంటివి. సో న్యూయార్క్ లో క్వీన్స్ అనే ఏరియాలో ఒక స్ట్రీట్ కి కల్పన చావ్లా స్ట్రీట్ అని పేరు పెట్టారు. ఎప్పుడైనా శ్రీకృతి స్ట్రీట్ అని ఎక్కడైనా పేరు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, వెల్ డన్. అమ్మవారు కాళీదేవి అవతారంలో ఏ రాక్షసుడిని మర్డర్ చేసింది? రక్తబీజుడు. ఆల్ ది బెస్ట్. ఇవాల్టి ఈ నవరాత్రుల స్పెషల్ ఎపిసోడ్లో అమ్మవారిని
భక్తులు ఎన్నో పేర్లతో రూపాలతో పూజిస్తారు. ఆదిశంకరుల మాటల్లో ఆమె సౌందర్య లహరి, శివానంద లహరి, కనకధార, ఇదిగో ఆ పేర్లతో కీర్తించే అద్భుతమైన పాటను మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నారు చిరంజీవులు రిషిల్ అండ్ సార్థక్. శివాని భవాని శర్వాణి గిరినందిని శివరంజని భవభంజని జనని గిరినందిని శివరంజని భవభంజని జనని శతవిధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవాని శర్వాణి శృంగారం తరంగించు సౌందర్యలహరివని శృంగారం తరంగించు సౌందర్యలహరివని శాంతం మూర్తి భవించు శివానందలహరివని శాంతం మూర్తి భవించు శివానందలహరివని కరుణ చిలుకు సిరిన కవుల కనకధారణీవని నీ దరహాసమే దాసుల దరిజేచే దారియని శత విధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవాని శర్వాణి రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళి వీవని భీతావహ భక్తాళికి అభయపాణి వీవని రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళి వీవని భీతావహ భక్తాళికి అభయపాణి వీవని భీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివని భీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివని భీషణాస్త్ర కేళివని అద్భుతమౌ అతులితమౌ లీల చూపినావని గిరినందిని శివరంజని భవభంజని జనని శతవిధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవాని శర్వాణి. జడ్జీలు, మా అబ్బాయిలు ఎలా పాడారు? అబ్బాయిలు అద్భుతంగా పాడారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ ఏడిపించడం సంగతి ఏంటి బాబు రిషుల్? ఏంటో మ్యామ్ నాకు కూడా తెలీదు, నా అంతరాత్మ చెప్పింది. నా అంతరాత్మ చెప్పింది. ఆ అంతరాత్మ ఎక్కడుందిరా? ఇక్కడ ఉంది సార్. ఎక్కడుందా? అది చెప్తుందా నీకు అల్లరి చేయమని? ఎస్ సార్. వీళ్ళని ఏడిపించమని చెప్తుంది. ఏడిపించమని కాదని కాదు, కానీ అలా పిలవమని చెప్తుంది నా అంతరాత్మ. బాబోయ్, ఇప్పుడు ఇటు చూడు, నీ అంతరాత్మ ఏం చెప్తుంది నన్ను చూస్తుంటే? మీరు మహానుభావులని చెప్తుంది మ్యామ్. ఓరిని మహానుభావులని చెప్తుందా నీ అంతరాత్మ? ఎస్ మ్యామ్. ఓ మై గాడ్, చాలా బాగా పాడారు నాన్న ఇద్దరు కలిసి. థ్యాంక్ యూ మ్యామ్. రిషిల్, సార్థక్ చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. కొంచెం భక్తి పారవశ్యం ఎక్కువైనట్టుంది పాటలో. బాగా పాడారు. మనిషికి 4 సంపదలు కావాలి. ఒకటి ఆర్థిక సంపద, రెండవది ఆరోగ్య సంపద, మూడవది
ఆనంద సంపద, 4వది ఆధ్యాత్మిక సంపద. హైందవ సమాజానికి అంతులేని ఆధ్యాత్మిక సంపదను అందించిన ఆదిశంకరాచార్యుల వారి సౌందర్యలహరి, శివానందలహరి, కనకధారా స్తోత్రాలకు సంబంధించిన ప్రస్తావనతో వచ్చిన ఈ పాట చాలా బాగా పాడారు, చాలా అందంగా పాడారు. మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఉన్నారు, ఎవర్రా? ఇద్దరు ఉన్నారు. ఎవర్రా? నాకు యాక్చువల్లీ ఆస్ట్రోనాట్ అవ్వడం అంటే ఇష్టం, శ్రీకృతి అక్కలాగా. సో నాకు ఇద్దరు ఉన్నారు, కల్పన చావ్లా గారు ఇంకా సునీత విలియమ్స్ గారు. కల్పన చావ్లా గారు అయితే తెలిసిందే, ఫస్ట్ ఉమెన్ టు ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు గో టు స్పేస్. ఇంకా సునీత విలియమ్స్ గారు కూడా అక్కడనే స్పేస్లో ఉన్నారు, ఇంకా స్పేస్ స్టేషన్లో ఉన్నారు. సో ఏదో చిన్న ప్రాబ్లమ్స్ రావడం వల్ల రాలేకపోయారు. సో వాళ్ళు ఎందుకు రాలేకపోయారా? చిన్న అక్కడ వెహికల్ చిన్న ప్రాబ్లమ్స్, పెట్రోల్ అయిపోయిందట. మరి ఏం తింటారు అక్కడ ఆస్ట్రోనాట్స్? అక్కడ వాళ్ళు తెలుసా, వాళ్ళు ఎలా ఏం తింటారో, వాళ్ళు పొద్దున రొటీన్ అంతా తెలుసా నీకు అసలు? అక్కడ పొద్దున రాత్రి ఉండదు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు సార్. రోజంతా రాత్రే నిద్రపోతూ ఉండొచ్చు అనమాట. అయితే లేదు సార్, అలా నిద్రపోతే మాత్రం బోన్స్ అన్ని సన్నబడిపోతాయి, అర్త్ మీదకి వచ్చాక మళ్ళీ ఇరిగిపోతాయి. ఓకే, సో 2 hours ఎక్సర్సైజ్ చేస్తారంట. మసిల్ బిల్డింగ్ జిమ్ చేస్తారా? అక్కడ జిమ్ ఉందా స్టేషన్ లో? అక్కడ ఉంది బ్రో. ఓ వావ్ వావ్, చాలా తెలుసుకున్నారా. వెళ్ళరా, నీకేమైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా మహిళా మూర్తుల్లో? సుచేత కృపలాని గారు. ఆవిడ ఎవరు? ఏ రంగంలో ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆవిడ ఫ్రీడమ్ ఫైటర్, ఇంకా పొలిటీషియన్. ఆవిడ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్. ఏ స్టేట్ కి? ఉత్తరప్రదేశ్. ఆల్ ద బెస్ట్. ఇప్పుడు ఈ నవరాత్రులు అయిన తర్వాత దసరా లాస్ట్ డే, అప్పుడు రావణాసురుడి విగ్రహాన్ని ఫైర్ చేస్తారు కదా, ఆ పండగని ఏమంటారు? రామ్లీల. నువ్వేమన్నారా? రామ్లీల బ్రో. నువ్వు రామ్లీల అన్నావా? ఎవరో రామ్లల్లా అన్నట్టుంటేను. ఈ నవరాత్రుల స్పెషల్ ఎపిసోడ్లో మీ అందరికీ ఒక స్పెషల్ గిఫ్ట్. ఇవాళ ఎపిసోడ్లో ఈ చిన్నారుల పర్ఫార్మెన్స్ మధ్యన ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ బై సునీత గారు. మేడం, ప్లీజ్ డూ ది ఆనర్స్. వేదిక మీదకి వచ్చి మా అందరికీ ఒక మంచి అమ్మవారి పాటని మీరు ప్రదర్శించాలని కోరుకుంటున్నాను. జయమీవే జగదీశ్వరి, జయమీవే జగదీశ్వరి, కావ్యగాన కళాసాగరి, జయమీవే జగదీశ్వరి. పదముల వెలసే లయతాళాలు, పదముల వెలసే లయతాళాలు, నీకినలే మధుర గీతాలు, దరహాసాలి వరాల స్వరాలు, దరహాసాలి వరాల స్వరాలు, రాగము వేదము నీవెలే, జయమీవే జగదీశ్వరి. నీ చరణములే నమ్మిన దానా, నీ దానా దయార్థిని గానా, నీ చరణములే నమ్మిన దానా, నీ దానా దయార్థిని గానా, చిలుకగరాదే
గమ దని దని రిగ రిగ మప మప దని దని సమ గప మా గప మా గప మా గమ జయమీవే జగదీశ్వరి జయమీవే జగదీశ్వరి దని పమ గమ దని పమ గమ రి గరి సని సని సదని దని గమ గమ రి గరి ని సని రి సరి ని రి రి గ గ గమ మమ ద పద మ ప గ సాద ప మ గమ రి సాద ప మ గమ రి సాద ప మ గమ రి జగదీశ్వరి 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 ఇవాల్టి ఈ నవరాత్రుల స్పెషల్ ఎపిసోడ్లో మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేయడానికి అమ్మవారు కనకదుర్గ అవతారం ఎత్తిందంట. సింహవాహనం మీద వచ్చి మహాసంగ్రామం చేశారు. ఆ దుర్గమ్మ వైభవాన్ని వినిపించడానికి వస్తున్నారు ప్రణతి అండ్ సహస్ర. ఈ మహిళా మూర్తుల్లో ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? సార్ నాకు చిత్ర గారు ఇంకా శ్రేయా ఘోషల్ గారు అంటే నాకు ఇన్స్పిరేషన్ సార్. వాళ్ళలాగా పాడాలని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. వాళ్ళెవరో వాళ్ళ చరిత్ర ఏంటో మనకు తెలుసు కాబట్టి దాన్ని వివరాల్లోకి మరీ లోతుగా వెళ్లకుండా నీకు సార్ నాకు చిత్ర గారు, శ్రేయా ఘోషాల్ గారు, జానకమ్మ కూడా చాలా ఇష్టం సార్. మూడో సింగర్ ఇంకో జానకమ్మని కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం అనమాట. ఓకే, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. కనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా శక్తి లలిత శివానంద చరిత. కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన. ఈ కొండ పైన అర్జునుడు తపమును కావించెను. పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను. విజయుడైన అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము. జగములన్నీ పసుపు కలగలిపిన వెన్నెల మోము. కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ. అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి మొక్కు కొడక. ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం. ముక్కుడి దేవతలందరికీ ఇది ముఖ్య దీపం. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత.
రక్షించు మహాదుర్గా శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసురమర్దిని విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజ రాజేశ్వరి భక్తుల నెరిగి కన్నుల పండుగ అమ్మ నీ దర్శనం దుర్గమ్మ నీ దర్శనం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత జడ్జెస్లు బాగా పాడారు ఇద్దరు. అసలు ప్రణతి వాయిస్ అయితే అసలు ఏ రేంజ్ లో ఉందంటే నిజంగానే జడ్జ్మెంట్ వద్దు అనుకున్నాం ఈ రోజు. కానీ తల్లి ద వే యూ సాంగ్ టుడే అంటే అంతకు ముందు ఎపిసోడ్లలో నీ సింగింగ్ స్టైల్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ప్రస్తావిస్తున్నాను. ఎవరిని ఎక్కువ చేయడం కాదు, ఎవరిని తక్కువ చేయడం కాదు. ఇట్స్ ఓన్లీ యువర్ త్రో. ఓకే, చాలా చాలా చక్కగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ వాట్ వీ వాంట్. ఏ పాటకి ఎలా ఉంటాలో అలా నువ్వు పాడగలవు అని మళ్ళీ ఒకసారి నిరూపించావు సహస్ర. చాలా బాగా పాడావు నాన్న నువ్వు కూడా. వండర్ఫుల్. అసలు జానకమ్మ ఈ పాటలో అమ్మవారే వచ్చి పాడుతున్నారు అని అనిపిస్తుంది. ఒక భక్తురాలు ఎవరో అమ్మవారికి నివేదిస్తోంది అన్న ఫీలింగ్ కాకుండా అమ్మవారే కూర్చొని అమ్మవారి కోసం పాడుతున్న అనుభూతి కలిగించారు జానకమ్మ అద్భుతంగా పాడి. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు అమ్మవార్లు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రణతి సహస్ర నమస్తే సార్. ఒకే మాట పూనకం తెప్పించేలా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ పాటలో సాహిత్యంలోనూ సంగీతంలో లక్షణం ఉంది, మీ గాత్రంలో కూడా ఆ లక్షణం ప్రస్ఫుటంగా గోచరించింది. థ్యాంక్ యూ. ప్రపంచంలో ఒక దేశానికి రాజధానిగా అమ్మవారి పేరు పెట్టారట. ఆ దేశం ఏమిటి? ఆ రాజధాని పేరేంటి? బంగ్లాదేశ్ దేశం ఢాకా అని రాజధాని పేరు. ధాకా అంటే అమ్మవారి పేరు. అమ్మవారి పేరు. బెంగాలీలో అమ్మవారి పేరు ధాకా. ఎస్. మా అందరికీ కళ్ళు తెరిపించారు మీరు మీ పాటతోనూ ఈ ధాకా అన్న ఆన్సర్తోనూ. వావ్, క్యా బాత్ హే యార్, బ్రిలియంట్. థ్యాంక్ యూ సార్. వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇవాల్టి ఈ నవరాత్రుల స్పెషల్ ఎపిసోడ్ ముగించబోయే ముందు ఈ చిన్నారులందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఇచ్చేసేయండి. వీళ్ళు నేర్చుకొని వీళ్ళు చేర్చుకొని ఇంత అద్భుతంగా ఇవాల్టి ఈ ఎపిసోడ్ పండగలాగా మనం జరుపుకున్నాము. మళ్ళీ వచ్చే వారం కాంపిటీషన్ స్టార్ట్. అండ్ ఈ చిన్నారుల్లో ఈ 10 మందిలో 5 మంది పిల్లలు ఎనీ ఫెస్టివల్ సాంగ్ మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. అంటే మనకి ఉన్న ఫెస్టివల్స్లో ఎనీ ఫెస్టివల్ సాంగ్ వాళ్ళు ఎంపిక చేసుకొని మీ ముందు ప్రజెంట్ చేయొచ్చు. అవాల్టి ఎపిసోడ్కి మార్క్స్ ఉంటాయి జడ్జెస్. సో యూ ఆల్సో బీ ప్రిపేర్డ్. అంతవరకు మీ అందరికీ మరొక్కసారి నవరాత్రుల శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను మీ ఎస్పి చరణ్. వచ్చే వారం కలుద్దాం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ